కొంతమందికి విమర్శించటం ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళ గురించి తెలియకుండా, వాళ్ళ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎవరో చెప్పింది విని, నిజానిజాలు తెలుసుకోకుండా దూషించడం, బాధ పెట్టడం కరెక్ట్ కాదు. అయినా వాళ్ళని అనే అర్హత మనకుందా? మనకు లేదు. మన వాళ్ళైతే ఒక మాట అని దారిలో పెట్టుకోవచ్చు. మన వాళ్ళు కానప్పుడు ఎంతైతే ఎంత అంటామో మనకేంటి? నువ్వు ఎంతన్నా కూడా వాళ్ళు తిరిగి అనగలరు. ఎందుకంటే మన వాళ్ళు కాదు అర్థం చేసుకోవటానికి. కొంతమంది తిరగబడతారు కూడా. మనకిష్టమైన వాళ్ళు వీడు మారతాడులే, లేకపోతే మన మంచికే కదా చెప్పింది అని ప్రతీది అర్థం చేసుకుంటారు. వాళ్ళు నీ నుంచి ఎక్కడికి వెళ్ళిపోరు. కానీ పక్కన వాళ్ళనంటే వాళ్ళెందుకు ఊరుకుంటారు? గొడవకి దిగుతారు, కొడతారు, ఏదైనా చేస్తారు. మన వాళ్ళనైనా, పక్కన వాళ్ళనైనా ఎవరిని నిజాలు తెలియకుండా మాట్లాడకూడదు. బాధ పెట్టకూడదు. ఒకళ్ళు చెప్పింది విని, అమ్మో! అలాంటి వాళ్ళ మంచి వాళ్ళు కాదా? అని మనం ఎందుకు మాట్లాడాలి? అలాంటి క్యారెక్టర్ మనదెందుకు అవ్వాలి? వాళ్ళని మనమంటే మనలోని తప్పుని వాళ్ళెప్పుడు చూడరా? వాళ్ళెప్పుడు దూషించరా? మనం కరెక్ట్‌గా అంటుంటే, మనం కరెక్ట్‌గా తెలిసి అంటుంటే, వాళ్ళ జీవితాన్ని మార్చినట్టే. అది దూషించడం అవ్వదు. చక్కదిద్దటం అవుతుంది. మంచి మాటలు చెప్పటం అవుతుంది. నువ్వు మంచి మాటలు చెప్పు. అంతేకాని దూషించకు. నువ్వు ఒకరికి మంచి మాటలు చెప్తే, నీకు ఇంకొకరు మంచి మాటలు చెప్తూ ఉంటారు. నీ జీవితాన్ని సగ్గదిద్దుతా ఉంటారు. ఎవరికైనా జీవితంలో కొంతమంది హెల్ప్ కావాలి. ఏమి తోచని అయోమయంలో ఉన్నప్పుడు నువ్వు ఇలా చెయ్యి, ఈ దారిలో పో అని నువ్వు చేసే నీకు నచ్చింది పని, నీకు నచ్చే దాంట్లో అనుభవం వాళ్ళైనా, అనుభవంతులైన వాళ్ళు నీకు సలహా ఇస్తే నువ్వు ఖచ్చితంగా చేరుకోగలవు. లేకపోతే కొంచెం టైం పడుతుంది. అనుభవంతులు నీకు సలహా ఇవ్వాలంటే, నీ కింద వాళ్ళకి నువ్వు మంచి సలహాలు ఇవ్వాలి. వాళ్ళ జీవితాన్ని చూసుకోవాలి. సాయం చేద్దాం. దూషించొద్దు. మనీ సాయం కన్నా మాట సాయం చాలా గొప్పది. మాటని ఊరికే ఎట్లా పడితే అట్లా వాడేసి మనం చెడ్డవాళ్ళం కాకూడదు. మంచి వాళ్ళం అనిపించుకుందాం. మాట్లాడకపోయినా సరే, మనం ఎంత కావాలో అంత మాట్లాడితే సరిపోతుంది. అప్పుడు ప్రతి ఒక్కరి మనసులో మనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎలా పడితే అలా మాట్లాడుతూ, ఏమి తెలియకుండా మాట్లాడుతూ, నాకు తెలియదా? నేనెందుకు చేయలేను? నాకు తెలుసులే. నాకన్నీ తెలుసు. నేనన్నీ అర్థం చేసుకుంటాను. మీరు అలాంటి వాళ్ళు, ఖచ్చితంగా అలాంటి వాళ్ళు, చెడ్డవాళ్ళు మాత్రమే అని అందరిని దూషిస్తే ఒకళ్ళ మనసులో నీకు స్థానం ఉండదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడు. నీ విలువను కాపాడుకో.